దాదాపు 3 దశాబ్దాల పోరాటం విజయ తీరాల చేరిన సందర్భంగా ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన తీర్పు మీద హర్షం వ్యక్తం చేస్తూ, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అడ్డుకోవడానికి కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి కుట్రలను నిరసిస్తూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, రిజర్వేషన్ల దార్శనికుడు, రిజర్వేషన్ల పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంబేద్కర్ ఆలోచన విధానానికి స్ఫూర్తిగా నిలబడుతుంది. అంబేద్కర్ గారు తన జీవించిన కాలంలోనే తాను సాధించిన రిజర్వేషన్లలో ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలకు తగిన వాటా ఉంటుంది, జనాభా దమాషా ప్రకారం ఈ రిజర్వేషన్లు అన్ని వర్గాలకు అందాల్సిందే, ఈ రిజర్వేషన్ ఏ ఒక్కరి కోసమో సాధించుకున్న రిజర్వేషన్ కాదు, ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలకు ఈ రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చి విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో ఎస్సీల్లో ఉన్న అన్ని కులాలు బాగుపడాలనేదే నా ఉద్దేశమని అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. మరి అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే అంబేద్కర్ వారసుడిగా మందకృష్ణ మాదిగ గారు ఈ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమాన్ని ఇవాళ విజయ తీరాలకు 30 సంవత్సరాలు నడిపించి తీసుకురావడం జరిగింది. 30 సంవత్సరాల తర్వాత మాదిగలు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఇబ్బందులు, సమస్యలను అన్నింటిని అధిగమించి, ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వనికి అనేక ఇబ్బందుల నడుమ పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాన్ని సాధించుకుంటే కొంతమంది దోపిడీకి అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా దోచుకోవడం కోసమే నిలబడే వాళ్ళు ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద కుట్రలు చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకించడం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని వ్యతిరేకించడమే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేకించడం అంటే అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించడమే. మరి అట్లాంటి వ్యక్తులకు అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, అట్లాంటి వ్యక్తులకు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, అట్లాంటి వ్యక్తులకు సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. ఇవాళ ఈ దేశంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన మాయావతి గారు సామాజిక న్యాయాన్ని విస్మరించి, రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించి, తన సొంత జాతికి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను దోచిపెట్టడం కోసం ఇవాళ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నది. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి గారు మీకు మైండ్ సరిగ్గా పనిచేయడం లేదా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ గారి సిద్ధాంతం సామాజిక న్యాయం, మీ గురువు అయిన కాంచీరామ్ గారి సిద్ధాంతం సామాజిక న్యాయం. మరి ఆ 2 సిద్ధాంతాలు వ్యతిరేకంగా ఏ విధంగా మాట్లాడడానికి నీకు నోరు వస్తున్నదో ఒకసారి మాయావతి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. మాయావతి గారు ఇదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోని కోట్లాది మంది అణగారిన వర్గాల ప్రజలందరి ప్రతినిధిగా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకున్నారు. కానీ ఆమె సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లనే ఇతర కులాలకు న్యాయం జరగడాన్ని ఓర్చుకోలేక, తనతో పాటు ఉన్నటువంటి దళిత కులాలకు న్యాయం జరగడాన్ని ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక ఆ వర్గాల ఆకాంక్షలు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే ఇవాళ ఉత్తరప్రదేశ్ లో అధికారం కోల్పోవడమే కాకుండా దేశంలో అడ్రస్ గల్లంతయ్యే స్థితికి ఇవాళ మాయావతి గారు చేయడం జరిగింది. ఇకనైనా మీ నిర్ణయాలను, మీ విధానాలను పునఃసమీక్ష చేసుకోవాలని సందర్భంగా మేము మాయావతి గారికి స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ మీరు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తుంటే దక్షిణ భారతదేశంలోని మాదిగ ప్రజల, కోట్లాది మంది మాదిగ ప్రజల హృదయాలు తీవ్రంగా గాయపడుతున్నాయి. కోట్లాది మంది మాదిగ ప్రజల మనోభావాలు వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకున్నారు. కోట్లాది మంది ప్రజలకు మానసిక శోభ విధించే విధంగా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. అది మీ పార్టీకి మంచిది కాదు, మీ సిద్ధాంతానికి మంచిది కాదు, మీ వ్యక్తిత్వానికి కూడా మంచిది కాదు, మీ చరిత్రకు కూడా అది మంచిది కాదని మాయావతి గారికి స్పష్టంగా తెలియజేస్తూ, మీరు ఏదైతే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ప్రకటన చేశారో ఆ ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని కుమారి మాయావతి గారికి మేము ఎంఆర్పీఎస్ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడైన చిరాగ్ పాస్వాన్ గారు మీరు మీ విధానాన్ని పునఃసమీక్షించుకోండి. బీహార్ రాష్ట్రంలో దళిత మహాదళిత అనే పేరుతోని అక్కడ ఎస్సీ వర్గీకరణ అమల్లో జరుగుతున్నది. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను అంబేద్కర్ స్ఫూర్తితో గౌరవించాల్సిన బాధ్యత మీది. బాబు జగజ్జీవన్ గారు పుట్టిన నేల బీహార్. బాబు జగజ్జీవన్ గారు సామాజిక న్యాయ స్ఫూర్తికి నిలబడినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి మహానీయుడు పుట్టిన నేల మీద నుండి ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్న నీవు బాబు జగజ్జీవన్ గారిని గౌరవిస్తూ, అంబేద్కర్ గారిని గౌరవిస్తూ, సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉండి ఎస్సీ వర్గీకరణ బలపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
కానీ మీ సొంత జాతి రాజకీయ దోపిడీ కోసం, రిజర్వేషన్ల దోపిడీ కోసం, సామాజిక ఆర్థిక రాజకీయ దోపిడీ కోసం, సామాజిక న్యాయం యొక్క గొంతు పిసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. మీ విధానం సరైనది కాదు. ఈ దేశ ప్రజల ముందు మీరెంతటి స్వార్థపరులో, మీరెంతటి దోపిడీవాదులో మీ ప్రకటనలు తేటతెల్లందిస్తున్నాయి. ఆ నిర్ణయాలను మీరు పునఃసమీక్షించుకోవాలని చెప్పేసి ఇవాళ చిరాగ్ పాస్వాన్ గారికి మేము స్పష్టంగా హెచ్చరిస్తున్నాం. అదే సమయంలో మహారాష్ట్ర నుండి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంకి కొమ్ము కాస్తూ, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఆ ప్రభుత్వంలో చేరి కేంద్ర మంత్రి పదవులు తెచ్చుకున్న రామ్దాస్ అథవాలే గారు మీ మాటలు విని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నది. మీరు చేసిన ప్రకటన విని అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నది. మీ నిర్ణయాలను పునఃసమీక్షించుకోండి. మీరు అంబేద్కర్ పెట్టిన పార్టీలో పనిచేస్తున్నారు, మీరు అంబేద్కర్ పెట్టిన పార్టీలో ఉన్నారు. అంబేద్కర్ పెట్టిన పార్టీలో ఉంటూ అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా పనిచేస్తూ అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయాన్ని వ్యతిరేకిస్తున్న మీ తీరును చూసి అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తున్నది. దయచేసి మీ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోండి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సంపూర్ణ మానవతా దృక్పథంతో అర్థం చేసుకుని ఈ డిమాండ్ను బలపరచాల్సిన బాధ్యత, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా మీ మీద ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. మీరు అనేక సార్లు కేంద్ర సామాజిక న్యాయ శాఖకు మంత్రిగా పనిచేశారు. సామాజిక న్యాయం అంటే ఎవరి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రావడం, జనాభా దామాష ప్రకారం విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాలు అన్ని కులాలకు అందడం. మరి అట్లాంటి శాఖకు, సామాజిక న్యాయ శాఖకు మంత్రిగా పనిచేసిన మీరు మరి ఆ సామాజిక న్యాయాన్ని వ్యతిరేకంగా పనిచేయడం మరి ఏ రకంగా సరైన చర్యనో ఒకసారి రామ్దాస్ అథవాలే గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాత్రమే అంబేద్కర్ ఆశయం నెరవేరుతుంది. అంబేద్కర్ ఆశయాన్ని వ్యతిరేకులు మాత్రమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ద్వారా మాత్రమే మాలల మధ్య, మాదిగల మధ్య, ఉపకులాల మధ్య ఐక్యత సాధ్యమవుతుంది. ఎస్సీ వర్గీకరణ జరిగినంత కాలం మాలా మాదిగల మధ్య, ఉపకులాల మధ్య వైషమ్యాలు పెరుగుతాయి, వైరుధ్యాలు పెరుగుతాయి, అసమానతలు పెరుగుతాయి. తద్వారా ఈ కులాల మధ్య అంతర్గత సంఘర్షణ జరుగుతుంది తప్ప సమస్య ఏనాడు పరిష్కారం కాదు. దళితుల్లో ఏనాడు మాత్రం ఐక్యత సాధ్యం కాదని చెప్పేసి సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ కోరుకునే కొంతమంది మిత్రులకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజ్ఞప్తి చేస్తున్నది. 30 ఏళ్ల ఒక అలుపేరుగని కఠోరమైన పోరాటం ద్వారా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. ఈ నుండి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను జనాభా తమాషా ప్రకారం మనం పంచుకొని ఐకమత్యంతో ఉందాం. మరిన్ని హక్కుల కోసం ఐకమత్యంతో పోరాటం చేద్దామని చెప్పేసి సందర్భం తెలియజేస్తూ అందుకోసం తెలుగు రాష్ట్రాల్లో మాల సోదరులందరూ అంబేద్కర్ స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తితో, సామాజిక న్యాయ స్ఫూర్తితో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని, తద్వారా మాల మాది ఉపకులాల మధ్య ఐక్యత రావడానికి అటువైపు నుండి దోహదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మాల సోదరులందరికీ మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. మళ్ళీ చెప్తున్నాం, కొంతమంది శక్తులు ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా మాల మాదిగ ఉపకులాలు విడిపోతారు, ఐక్యత దెబ్బతింటుందని చెప్పేసి దుష్ప్రచారం చేస్తున్నారు. అది కేవలం పూటక ప్రచారం మాత్రమే, అందులో ఏ మాత్రం నిజం లేదని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ జరిగిన 2000 సంవత్సరం నుండి 2004 వరకు ఈ తెలుగు నేల మీద ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే ఆ 4 సంవత్సరాల కాలంలో మాలలు, మాదిగలు, ఉపకులాలు ఐక్యమత్యంతో కలిసి తమకు రావాల్సిన రాజ్యాంగ హక్కుల కోసం కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అంటే వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే ఐకమత్యంతో ఉండి కావాల్సిన ఐక్య హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ మాలల్లో, మాదిగల్లో, ఉపకులాల్లో ఐక్యత సాధ్యమవుతుంది. మనం అందరం కలిసి ప్రయాణం చేయడానికి అది దారి తీస్తుందని చెప్పేసి అందుకోసం ఎస్సీ వర్గీకరణను స్వాగతించాలని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద చారిత్రాత్మకంగా తీర్పిచ్చినటువంటి సుప్రీంకోర్టుకు భారతదేశంలో అణగారిన వర్గాల్లో అణగారిపోయినటువంటి కోట్లాది మంది ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తీర్పు భారత రాజ్యాంగ స్ఫూర్తిని బతికించిన తీర్పు, సామాజిక స్ఫూర్తిని నిలబెట్టిన తీర్పు, కోట్లాది మంది ప్రజల యొక్క మనోదుఖాన్ని తొలగించిన తీర్పు. కాబట్టి ఆ తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ఆ తీర్పును అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలోని కోట్లాది మంది అణగారిన వర్గాల ప్రజల మీద ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తూ దాదాపు 3 దశాబ్దాల పాటు ఎన్నో కఠోరమైన పరీక్షలను, ఎన్నో ఇబ్బందులను, ఎన్నో సమస్యలను, ఎన్నో సవాళ్లను, ఎన్నో గండాలను, ఎన్నో సుడిగుండాలను, అలాగే ఎంతో మనోవేదనను, ఎంతో దుఃఖాన్ని అనుభవించి చివరికి ఈ జాతికి ఒక చెక్కు చెదరని చారిత్రక విజయం అందించినటువంటి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు అతి త్వరలోనే వర్గీకరణ విజయ సారథిగా హైదరాబాద్ నగరం మీద అడుగు పెట్టబోతున్నాడు. కాబట్టి 30 ఏళ్లు ఈ ఉద్యమం నడిపి దేశంలో ఒక చెరగని ముద్ర వేసి ఒక పోరాట ఫలితాలు కోట్లాది మంది ప్రజలకు పంచడం కోసం ఢిల్లీ నగరం నుండి విజయంతో తిరిగి వస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం తెలియజేయడానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ ప్రజలందరూ, ఎస్సీ వర్గీకరణ కోరుకునే అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ పిలుపునిస్తున్నది. ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి, ప్రతి వార్డు నుండి ప్రతి ఒక్కరూ ఇంటింటికి
కదిలి రావాలని చెప్పేసి ప్రతి ఊర్లో బండ్లు ఏర్పాటు చేసుకుని వాహనాలు ఏర్పాటు చేసుకుని మందకృష్ణ మాదిగ గారి ఘనస్వాతం పలకడం కోసం హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. కృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడం ప్రతి మాదిగ బిడ్డ బాధ్యత. మందకృష్ణ మాదిగ గారి వల్లనే మాదిగ జాతికి ఆత్మగౌరవం వచ్చింది, గుర్తింపు వచ్చింది, అస్తిత్వం వచ్చింది. ఇవాళ ఎస్సీ వర్గీకరణ సాధ్యమై మాదిగ జాతి తలరాత కూడా మారుతున్నది. కాబట్టి మరి మన తలరాత మార్చినటువంటి మహనీయుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి స్వాగతం పలకడం ప్రతి మాదిగ బిడ్డ యొక్క కర్తవ్యం. కాబట్టి మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అశేషమైన ప్రజలు, వాళ్ళ విద్యార్థులైనా, ఉద్యోగులైనా, మేధావులైనా, అధ్యాపకులైనా, ఎవరైనా సరే మాదిగ జాతిలో ప్రతి సెక్షన్ మందకృష్ణ మాదిగ గారి స్వాగతం పలకడం కోసం హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగినటువంటి పాలాభిషేక కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్ మరియు అన్ని అనుబంధ సంఘాల నాయకులకు, కార్యకర్తలందరికీ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, వర్గీకరణ అమలును తీసుకొచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే విధంగా సుప్రీంకోర్టు తీర్పును కాపాడుకోవడం కోసం, రక్షించుకోవడం కోసం, నిలబెట్టుకోవడం కోసం భవిష్యత్తులో మాదిగ బిడ్డలందరూ, అలగాన వర్గాల బిడ్డలందరూ కలిసి ప్రయాణం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ.